నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. జయం రవి తమిళ ఇండస్ట్రీలో ఒక మంచి ఆర్టిస్ట్గా ఉన్న జయం రవి కొద్ది కాలంగా భార్యతో డివోర్స్ గొడవలు నడుస్తున్నాయి. మొన్న రీసెంట్గా వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ తను 40 లక్షల పైగా భరణం అడుగుతుందని చెప్పి చాలా సీరియస్ అయినాడు. ఇంకా నాకు ఈ రిలేషన్ అవసరమే లేదు అని చెప్పేసి ముఖ్యంగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. పిల్లలని దూరం చేస్తుంది వాళ్ళ వైఫ్ అని చెప్పి. దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. కోలీవుడ్ ప్రముఖ హీరో జయం రవి తన వ్యక్తిగత జీవితం విడాకుల వ్యవహారంపై శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. తన భార్య ఆర్తితో సాగుతున్న విడాకుల కేసు తేలే వరకు తను సినిమాల్లో నటించబోనని సంచలన ప్రకటన చేసింది. చాలా సీరియస్ అండి. ఆ రోజు చాలా సీరియస్గా అరుస్తున్నాడు ఒకానొక దశలో. మానసిక ప్రశాంతత లేని స్థితిలో నటన సాధ్యం కాదని చెప్పారు. భార్య ఆర్తి తనను మొదటి నుండి వేధించిందని, పెళ్లి కోసం బ్లాక్మెయిల్ చేసిందని, చివరకు తనపై బ్లాక్ మ్యాజిక్ కూడా చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అంటే తన పైన బ్లాక్ మ్యాజిక్ చేతాబడి కూడా చేయించింది తన వైఫ్ అని చెప్పి జయం రవి చెప్తున్నాడు. తన పిల్లలను తనకు దూరం చేయడంపై ఆయన కన్నీటి పర్యంతమైనారు. పిల్లలని దూరం చేస్తుంది, పిల్లలతో మాట్లాడనిస్తలేదు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది అని చెప్పేసి నిన్న జయం రవి అయితే ఫైర్ అవడం జరిగింది. తన భార్య ఆర్తి నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. జయం రవి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే విడాకులు వచ్చే వరకు తాను సినిమాలో నటించనని రవి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. తాను ఎన్నో రోజులుగా సహనంతో ఉంటున్నానని, వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడా మాట్లాడలేదని, కానీ ఇప్పుడు మాట్లాడవలసిన టైం వచ్చిందన్నారు. ఈ ప్రెస్ మీట్లో కొన్ని విషయాలను నేరుగా ఇంతకాలం నా వ్యక్తిగత జీవితం విషయాలను మీతో చెప్పినందుకు క్షమించండి. అన్నిటికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకు విడాకులు వచ్చే వరకు నా సినిమాలు విడుదల కావు. ఇకపై నేను నటించబోను, ఎందుకంటే నేను నటించలేను. నాకు జరిగిన అనవసరమైన అవమానాలను నేను ఇంకా భరించలేను. అందుకే నాకు విడాకులు వచ్చే వరకు నన్ను ఇబ్బంది పెట్టాలనుకునే వారు ఆపేంత వరకు నేను నటించలేను అని చెప్పేసి జయం రవి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినాడు. నేను అందరి కోసం ఇక్కడే ఆఫీస్లో ఉంటాను, రండి, నన్ను ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, నేను ఇకపై మౌనంగా ఉండబోను. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం, నా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనేది నేను చూసుకుంటా అంటూ జయం రవి ఘాటుగా మాట్లాడారు. ఆర్తిపై రవిమోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రోజు వరకు నాకు ఒక్క పర్సనల్ బ్యాంక్ అకౌంట్ లేదు అని చెప్పినాడు. అంటే వీళ్ళకు జాయింట్ అకౌంటే ఉందని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. నాకు ఒకే ఒక జాయింట్ అకౌంట్ ఉంది, నేను ఒక చిన్న మొత్తాన్ని విత్డ్రా చేసినా నేను డబ్బులు ఎందుకు తీసుకున్నా అని అడగడానికి వెంటనే నాకు కాల్ వచ్చేది. తన భార్యతో కలిసి ఉన్నటువంటి జాయింట్ అకౌంట్ చాలా టార్చర్ నాకు అవుతుండే. ఒక చిన్న అమౌంట్ విత్డ్రా చేసిన, ఒక ఫోన్పే ట్రాన్సాక్షన్ కనబడినా కూడా నాకు కాల్ వచ్చేది అని చెప్పేసి రవిమోహన్ చెప్తున్నాడు. నేను సంపాదించినప్పటికీ మౌనంగా బాధపడ్డాను. నా తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసుకోవద్దని వేడుకున్నా నేను వినడానికి నిరాకరించాను. ఈరోజు నేను బాధపడుతున్నాను అని జయం రవి అన్నారు. ఆర్తి పెళ్లి చేసుకోమని నన్ను బ్లాక్మెయిల్ చేసింది, చెయ్యి కూడా కోసుకుంది. అప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. మొదటి రోజు నుంచి నరకయాతన అనుభవిస్తున్నాను. నాపై బ్లాక్ మ్యాజిక్ కూడా చేశారు అని చెప్పినారు. చేతాబడి కూడా జరిగింది అని చెప్తుండు. ఇక ఇంకా మాట్లాడుతూ, ఇప్పుడు నన్ను సైబర్ బలి చేయడానికి పిఆర్ గ్రూప్లను ఉపయోగిస్తున్నారు. ఒక 3 అక్షరాల ఇడ్లీ నటి ఆమె పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అంటే ఇడ్లీ నటి అని చెప్పి ఇంకొక నటి కోసం సెటైర్ చేసినట్టు. నా గురించి మాట్లాడడానికి ఆమెకి ఏం హక్కు ఉంది? ఫస్ట్ మీది మీరు చూసుకోండి. నాకు విడాకులు వస్తాయా రావా అనేది పక్కన పెడితే, నాపై వస్తున్న విమర్శలు నన్ను బాధ పెడుతున్నాయి. నా కెరీర్లో 95% సినిమాలు హిట్ అయ్యాయి. ఎంతో కష్టపడి స్థాయికి వచ్చాను. మహిళల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేస్తాను. అలాంటి నాపై ఎన్ని నిందలు వేస్తున్నారు అని జయం రవి అన్నారు. తన పిల్లలకు కూడా తనని దూరం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నా పిల్లలు లేకుండా నేను జీవించలేను. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని నేను లక్షలు పెట్టి వాళ్ళను చదివించాను. వాళ్ళపై నాకున్న ప్రేమ గురించి ఎవ్వరికి ఏమీ తెలియదు. నాకు నా పిల్లలపై ప్రేమ లేదని రాస్తున్నారు. అవి ఎంత బాధిస్తున్నాయో మీకేం తెలుసు అంటూ జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ట్రోలింగ్ కారణంగానే తన ఫ్రెండ్ సింగర్ కెనిషాను కోల్పోయానని రవి అన్నారు. కెనిషా కూడా ఎన్నో వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. తన వ్యక్తిగత జీవితంలో అడ్డంకులు తొలగిపోయిన తర్వాత అంత మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని రవిమోహన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి రవిమోహన్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు, చాలా కోపంగా కూడా మాట్లాడాడు. తన పైన బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగింది అని చెప్పి. విడాకులు వస్తారో చూద్దాం, నా పైన ఎన్ని ఆరోపణలు చేస్తారో చేయండి, నేను రెడీగా ఉన్నాను.
కానీ కేసు తేలేంత వరకు నేను సినిమాల్లో నటించబోను, నేను నటించిన సినిమాలు విడుదల కూడా కావు అని చెప్పేసి జయం రవి చెప్తున్నాడు.